ఏంటి శారీ కట్టుకున్నా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? సో, నిర్జల ఏకాదశి అనమాట. సో, ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. సో, అందుకని రెడీ అయ్యి పూజ చేద్దామని చెప్పి ఈ శారీ కట్టుకున్నాను. ఇట్స్ ఫ్రమ్ మైరా కలెక్షన్స్. బ్యూటిఫుల్ అండ్ లైట్ వెయిట్ మల్మల్ కాటన్ అనమాట. సో, ఏదో తక్కువైంది అనుకున్నాను. సో, బ్యాంగిల్స్ అండ్ నెక్లెస్ యాడ్ చేయంగానే ఎఫెక్ట్ ఉండే. సో, ఇంకా పూజ చేసేసి ఇంకా మా వాడికి ఓన్లీ ఉప్మా చేసి మా వాడికి పెట్టాననమాట. సో, నెక్స్ట్ ఇంకా గుడికి వెళ్ళామన్నమాట. సో, ఈ ఏకాదశి ఎందుకు ఇంత స్పెషల్ అంటే మనం 24 ఏకాదశులు వస్తాయి ఇయర్‌కి. ఏ ఒక్క రోజు మనం చేయకపోయినా ఈ ఒక్క రోజు చేస్తే ఆ 24 డేస్ చేసిన ఫలితం అయితే వస్తుందనమాట. అందుకనే ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. సో, అలా టెంపుల్‌కి వెళ్ళి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాననమాట. ఈ శారీతో అయితే ఫుల్ అబ్సెస్డ్ ఉన్నాను. అసలు నేను వాటర్ తాగకుండా దట్టు సమ్మర్‌లో అసలు నేను ఉండగలనా అన్న ఫీలింగ్ వచ్చింది. సో, డైవర్ట్ చేయడానికి ఫోన్‌లో అవి ఇవి చూడకుండా కొంచెం దేవుని స్మరణ 108 టైమ్స్ మంత్రం చదువుతూ ఈ సుధామూర్తి బుక్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాననమాట. సో, దేవుణ్ణి అనుకుంటూ ఉండాలి. కొంచెం మనం డైవర్ట్ అవ్వడానికి ఆకలి అదంతా కూడా కంట్రోల్ చేసుకోవడానికి వి నీడ్ సమ్ డిస్ట్రాక్షన్. నెక్స్ట్ డే ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత నాకు ఒక చిన్న మిరాకిల్ హ్యాపీ థింగ్ జరిగిందనమాట. అదేంటో నెక్స్ట్ మినీ వ్లాగ్‌లో చెప్తాను.